నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. వారు వచ్చేసి ఇండియన్ వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వరగిరి సుగేష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు మనకి వారాహి నవరాత్రులు రాబోతున్నాయి. అంటే వారాహి అమ్మవారు ఉపాసన చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి? అసలు ఉపాసన ఎవరెవరు చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు? వారాహి నవరాత్రులు ఇప్పుడు మనకు ఆషాఢ మాసంలో వస్తున్నాయండి. ఈ యొక్క ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రుల్లో జరిగేటటువంటి విశేషాలు ఏంటంటే, సాధారణంగా ఉపదేశం లేకుండా వారాహి అమ్మవారిని ఉపాసన చేయరాదు. ఓకే. ఎందుకంటే ఉగ్రదేవతలు వేరు, శాంతదేవతలు వేరు. కానీ వారాహి అమ్మవారిలో ఈ రెండు లక్షణాలు మనం చూడవచ్చు. సాధారణంగా మనకు సప్తమాతృకలు, ఈ సప్తమాతృకల్లో బ్రాహ్మీ మాహేశ్వరి చైవ కౌమారి వైష్ణవి తథ వారాహి చైవ చైంద్రాణి చాముండా సప్తమాతర అని చెప్తారు. ఇందులో వారాహి అమ్మవారు కూడా మనకు తల్లే. అయితే ఈ యొక్క వారాహి విషయంలో మాత్రం ఆవిడ సందర్భాన్ని బట్టి ఉగ్రదేవత, సందర్భాన్ని బట్టి ప్రియమైనటువంటి శాంతదేవత. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క ఉపాసనలో ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు రాకుండా అతి జాగ్రత్తతో, తర్వాత చాలా జాగరూకతతో మనం ఇది చేయాలి. అందులో సాక్షాత్తు వారాహి అమ్మవారు అంటే లలిత అమ్మవారి యొక్క మనసు. అమ్మవారికి సర్వసైన్యాధ్యక్షురాలు. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అంటే, మన భారతదేశానికి ద్రౌపది అమ్మగారు ఉన్నారు. ఆవిడ మన భారతదేశంలో మొట్టమొదటి పౌరురాలు అని మనం చెప్పుకుంటాం. దేశంలో ఎక్కడ ఎవడు ఎంత పెద్ద తప్పు చేసినా చివరికి ఉరి శిక్ష పడ్డ వ్యక్తికి కూడా క్షమాభిక్ష పెట్టాలి అని అంటే ఆ రైట్స్ ఆవిడకి ఉన్నాయి కదా. అలానే ఈ ప్రపంచం మొత్తానికి జగదంబ ఎవర్రా అని అంటే ఆ బ్రహ్మకిడ జనని వర్ణాశ్రమ విధాయిని. అంటే మన కన్ను కొలవలేనంత అతి పెద్ద పరిమాణం నుంచి మన కంటికి కనబడనటువంటి మైక్రోబయో ఏదైతే సూక్ష్మమైన క్రిమి ఉంటుందో, జీవి ఉంటుందో, ప్రాణి ఉంటుందో, వాటన్నిటికీ లలిత అమ్మవారే జగజ్జనని. అలాంటి లలిత అమ్మవారి యొక్క మనస్సు వారాహి అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు. అర్థమైందా? ఇప్పుడు మోడీ గారు కావచ్చు, ద్రౌపది అమ్మ గారు కావచ్చు, అట్లాంటి స్టేజ్లో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు వాళ్ళు భోజనం చేయాలి, ఆ భోజనం సరైందా కాలేదా, ఆ భోజనంలో ఏమైనా విష పదార్థాలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని వాళ్ళ రక్షణ కొరకు ఒక స్పెషల్ కమాండ్ టీం ఉంటుంది. దాని అంతటిని నడిపించేటటువంటి ఒక ఆపరేషన్స్ చూసే ఒక హెడ్ ఉంటారు, వింగ్ ఆఫీసర్. అతనిచ్చే కమాండే వీళ్ళు పాటించాలి. ఇంకా ఆయన చెప్పినట్టు ద్రౌపది అమ్మైనా వినాల్సిందే, మోడీ గారైనా వినాల్సిందే కదా. అలా లలిత అమ్మవారు సర్వసైన్యాధ్యక్షురాలు. అంటే లలిత అమ్మవారు ఈ జగదంబ మొత్తం సృష్టి, చరాచర సృష్టి మొత్తానికి ఆవిడే జగదంబ. ఆవిడ యొక్క మనసు, ఆవిడ యొక్క సర్వసైన్యాధ్యక్షురాలు. ఆవిడను కూడా అమ్మ తమరు ఇలా చెయ్యాలి అని చెప్పి కమాండింగ్ సెక్షన్ మొత్తం ఎవరు అంటే వారాహి అమ్మవారు. సో ఇప్పుడు ఏంట్రా అంటే, వారాహి అమ్మవారు ఎలా చెప్తే అలా లలిత అమ్మవారు చేయవలసింది. ఆవిడ యొక్క మనస్సు. మీరు ఏదైనా ఒక పని చేయాలి అంటే మీ మనసు చెప్పినట్టు చేస్తారు కదా. అలా ఇంకోటి ఏంటంటే మీ మనస్ఫూర్తిగా చేస్తారు కదా. అలా అమ్మవారి యొక్క మనసు వారాహి. అయితే ఇక్కడ సామాన్యులు కూడా అమ్మవారిని పూజించుకోవాలంటే ఏమైనా కొన్ని రూల్స్ ఉంటాయా? ఎట్లా చేసుకోవాలి? సాధారణంగా వారాహి అమ్మవారి యొక్క ఉపాసనలో భాగంగా ఉపదేశం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే జాగ్రత్తగా వారాహి ఉపాసన చేయాలి. ఒకవేళ ఉపదేశం లేనటువంటి వాళ్ళు అమ్మవారి యొక్క ఫోటో ముందర ఒక చిన్న దీపం వెలిగించుకొని అమ్మవారి యొక్క అష్టోత్తర నామాలను ఎర్రని పూలతోని చక్కగా, లేదా నీలివర్ణం అంటే బ్లూ కలర్ పూలు కానీ ఎర్రని పూలతో కానీ ఆ జగదంబ అయినటువంటి వారాహి అమ్మవారి
పటం ముందర దీపం వెలిగించి చక్కగా అష్టోత్తర నామాలను చెబుతూ అర్చన చేసుకొని నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అంతకు మించి ఎక్కువ ఉపాసనలు, తీవ్రమైన సాధనలు ఉపదేశం లేకుండా పుస్తకాల్లో కానీ యూట్యూబ్లో కానీ అమ్మవారి యొక్క బీజాక్షరాలు చదవడము, ఆ బీజాక్షరాలను మనమే ప్రాక్టీస్ చేయడము చేస్తే అది రివర్స్ కొడుతుంది. అయితే ఇప్పుడు అంటే ఎవరైనా ఉపాసన తీసుకోవాలనుకుంటే అది తీసుకోవచ్చా? ఉపాసన తీసుకోవాలి అన్నా ముందు ఆ ఉపాసనకు వీళ్ళు అర్హులా కాదా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి ఉపదేశం తీసుకున్నాక ఈ మహావిద్యలు ఇవన్నీ కూడా వీటిలలోంచి ఉపాసన తీసుకున్నాక మళ్ళా వెనక్కి తిరిగి చూడడం ఉండకూడదు. దాన్ని ఆపడానికి లేదు. ఒకవేళ అది ఆపాము అంటే అది మళ్ళీ లేనిపోని కష్టాలను తెచ్చుకున్నట్టు అవుతుంది. అయితే అమ్మవారిని ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పటాన్ని పూజించుకోవచ్చు అన్నారు. ఈ నవరాత్రుల్లో ఎన్ని రోజులు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, విధానం ఏమన్నా ఉందా? పర్టికులర్ ప్రసాదం కానీ ఇట్లా ఇన్ని రోజులు చేసుకోవాలి, ఇంత సమయం చేసుకోవాలి ఏమన్నా ఉందా? అమ్మవారికి పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి రక్తవర్ణ మాం సరిష్ట గుఢాన్న ప్రీతమానస లలితలోనే చెప్పింది. అమ్మవారు చక్కగా పాయసం అమ్మవారికి చాలా ఇష్టం. పాయసాన్న ప్రియాక్పక్స్త అన్నముతో వండినటువంటి బెల్లం పాయసం అమ్మవారికి ఇష్టం. అలానే గుఢ అన్న ప్రీతమానస బెల్లముతో వండినటువంటి బెల్లమన్నం ఇవన్నీ అమ్మవారికి ఇష్టం. పాలు, తేనె, తర్వాత బియ్యము వీటితో వండినటువంటి పాయసం కానీ లేదా బెల్లం అన్నం కానీ కట్టె పొంగలి, చక్కెర పొంగలి ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటివి. అయితే విశేషించి ఈ ప్రసాదాలతో పాటు వారాహి అమ్మవారికి గారెలు కానీ లేదా పప్పు ధాన్యాలు ఉంటాయి కదా, పప్పు ధాన్యాలతో చేసినటువంటి వడలు కానీ, అదే పప్పుకు సంబంధించి పప్పు గారెలు అంటారు కదా, అంటే మినప వడలు కాకుండా మినప వడలు పెట్టవచ్చు అమ్మవారికి. అలానే పప్పు గారెలు అంటారు. సాధారణంగా కాశీలో, తర్వాత భూటాను, కొన్ని వారాహి దేవాలయాల్లో ఈ నవధాన్యాలను ఆడించి నవధాన్యాలతోనే బబ్బర్లా చేసి దానితో గారెలు చేస్తారు. నవధాన్యాలతో అప్పాలు చేస్తారు, నవధాన్యాల అప్పాలు. ఆ నవధాన్యాల అప్పాలను చేస్తారనమాట. ఎందుకంటే ఈ నవధాన్యాలతో చేసినటువంటి ఈ అప్పాలను వారాహి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ దేవాలయంలో గ్రహ బాధలతో ఇబ్బంది పడుతున్నటువంటి భక్తులందరికీ పంచిపెడుతూ ఉంటారు. ఆ ప్రసాదం తింటే వాళ్ళకు ప్రత్యేకంగా ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, కుజ దోషము, రాహు దోషము, కాలసర్ప దోషాలు ఈ టెన్షన్స్ ఉండవు. ఇక ఆ ప్రసాదము తిన్నారు అంటే ఏ గ్రహము అతనిని ఇబ్బంది పెట్టదు. అలా అందుకని నవధాన్యాలతో చేసేటటువంటిది జగదంబకు చాలా ప్రీతిపాత్రమైనటువంటి ప్రసాదం. అందుకని అందులో మినపగారెలు కావచ్చు, వాళ్ళ శక్తి అనుసారం ప్రసాదాలను ఇచ్చేసుకోవచ్చు. అంటే అమ్మవారి ఉపాసన ఎవరైనా చేసుకోవచ్చా? ఇంట్లో ఆడవాళ్ళు, స్త్రీలు కానీ మగవాళ్ళు ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎవరు అంటే నేను చెప్పిన విధంగా సౌమ్యంగా అమ్మవారి యొక్క పటాన్ని తీసుకొచ్చి దీపం వెలిగించి అష్టోత్తర నామాల మట్టుకు కానీ ఏదైనా ఒక స్తోత్రము, ఓ శ్లోకము అమ్మవారి మట్టికి ఇచ్చేసుకోవచ్చు. కానీ ఉపదేశాలు తీసుకొని ఉపాసనలు చేసుకుంటూ ఈ హోమాలు అవి ఇవి సరైనటువంటి బ్రాహ్మణులు లేకుండా మీరు దాంట్లో వేళ్ళు కాళ్ళు దూర్చుకోవద్దు, చేతులు కాల్చుకోవద్దు. అయితే ఇప్పుడు మనకి కావాలి ఈ నవరాత్రులు చేసుకోవాలి అన్నప్పుడు ఒక బ్రాహ్మణుని పెట్టుకునే మనం పూజ చేయించుకోవచ్చు. ఈ నవరాత్రులు చక్కగా చేసుకోవచ్చు. అది కూడా వారాహి ఉపాసన ఉన్నటువంటి బ్రాహ్మణుడే అవ్వాలి. ఉపదేశం లేకుండా వారు చేసినా, వారితో చేయించుకున్నా వారికి దాని మీద అవగాహన ఉండదు కాబట్టి 1-2 మిస్టేక్స్ చేసినా అది వారికి చేయించుకున్న వాళ్ళకు అందరికీ ఇబ్బంది అవుతుంది. అది కూడా గమనించుకోవాలి. అందుకే ప్రత్యేకంగా వారాహి నవరాత్రుల్లో కొంతమంది మట్టుకే వారాహి హోమం కానీ, వారాహి నవావరణార్చన కానీ, వారాహి అమ్మవారికి సంబంధించి సామూహికంగా బయట కొన్ని జరుగుతూ ఉంటాయి. అక్కడ పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అలాంటి క్షేత్రాలలో లేదా అలాంటి జరుగుతున్నటువంటి స్థలాల్లో ఆ కార్యక్రమాలలో మనం టికెట్ తీసుకొని దాంట్లో కూర్చొని వారు చెప్పిన విధంగా చేసుకోవచ్చు. ఇది కాదు నాకు నేను సొంతంగా చేసుకోవాలి అంటే అంత సమయం నేను కేటాయించలేను అన్నప్పుడు వారు ఒక ఫోటో, ఒక దీపము, అష్టోత్తరము మీకున్న సమస్త కోరికల్ని అది నెరవేరుస్తుంది. అది సరిపోతుంది. ఓకే. అయితే ఇప్పుడు సపోజ్ మీరు చెప్పినట్టుగా ఏ బ్రాహ్మణ్ణో పిలుచుకొని ఈ నవరాత్రులు చేసుకుంటే కలిగే ఫలితాలు ఏంటో కూడా మా ప్రేక్షకులకి తెలియజేస్తే
ఎటువంటి ఫలితాలు అమ్మవారిని పూజించడం వల్ల కలుగుతుంది? సాధారణంగా మనకు వారాహిలోనే 12 రకాల దేవతలు ఉన్నారు. అందులో శ్మశాన వారాహి, కిరాత వారాహి, ధూమ్ర వారాహి, స్వప్న వారాహి, ఘోర వారాహి, మహావారాహి, ఇలా మొత్తము 12 అవతారాలు వారాహిలు. ఈ 12 అవతారాలకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన నామములు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరంలో నిక్షిప్తపడి ఉన్నాయి. కాబట్టి ఈ 12 మంది దేవతలను ఉపాసన చేస్తే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అని అంటే, ఎం చింతయతే కామం తం తం ప్రాప్నోతి వాప్నుయాత్. సాక్షాత్తు ఆ జగదంబైన లలితా పరమేశ్వరి రాజరాజేశ్వరి యొక్క మనసే కదా వారాహి అమ్మవారు. ఆ తల్లిని మనం ఏది కోరుకోవాలో ఆ జగదంబకు తెలుసు, మనకేది ఇవ్వాలో, మనకి ఏది కావాలో అవన్నీ కూడా అమ్మవారు ఇస్తుంది. కాబట్టి మనము వారాహి దగ్గర ఈ కోరిక కావాలి ఆ కోరిక కావాలి అని మనం కోరుకుంటే అమ్మవారు కోపగిస్తుందట. అయితే అమ్మవారిని ఏమని అడగాలి అంటే, శాస్త్రం ఏం చెప్పింది తెలుసా? జగదంబ, ఈ జన్మను నీవు ప్రసాదించావు, ఈ బుద్ధిని నీవు ప్రసాదించావు, నీవు ఎలాంటి ఫలితం ఇస్తే నా జీవితంలో బాధలు కష్టములు అనేవి లేకుండా నేను పరిపూర్ణంగా సంతోషంగా ఉంటాను, నీవు ఎలాంటి ఫలితం ఇస్తే ఈ జన్మలో నేను చేసినటువంటి ప్రారబ్ధ కర్మలన్నీ తొలగించుకొని నిన్ను నేను చేరుకుంటాను, అటువంటి ఫలితం ఏదుందో ఆ ఫలితాన్ని నాకు ప్రసాదించమని కోరుకున్నది. ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఎందుకంటే మనకి ఏది ఇస్తే మన జీవితం బాగుంటుందో ఆ జగదంబకు తెలుసు కాబట్టి ఆ ఫలితాన్ని మనం కోరుకుంటాం. ఇది ధర్మబద్ధమైన కోరిక. ఇక అప్పుడు ఏది ప్రాప్తమో ఏది లేదో అనేది ఆ జగదంబే చూసుకుంటుంది. నిజంగానే మీరు చెప్పినట్టుగా మనకేం కావాలో అమ్మకే తెలుసు కాబట్టి ఆ కోరిక ఏదో అలా